మరోవైపు జగన్ ప్రస్తుతం నెల్లూరు పర్యటనలో భాగంగా నెల్లూరుకు చేరుకున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. మాజీ సీఎం జగన్ కొద్దిసేపటి క్రితమే నెల్లూరుకు చేరుకున్నారు. ప్రస్తుతం హెలీప్యాడ్ వద్ద వైసీపీ నేతలు ఆయనకి ఘన స్వాగతం పలుకుతూ ఉన్నారు. ప్రస్తుతం హెలీప్యాడ్ వద్ద ఉన్న దృశ్యాలు మనం లైవ్ ద్వారా ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్స్లో మనం చూస్తున్నాం. ప్రస్తుతం ఈరోజు పర్యటనలో భాగంగా జగన్ ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే నెల్లూరుకు చేరుకున్నారు. హెలీప్యాడ్ వద్ద దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. హెలీప్యాడ్ వద్దకు చేరుకున్న వైసీపీ నేతలు ఆయనకు ఘన స్వాగతం పలుకుతున్నారు. జైల్లో కాకాణి గోవర్ధన్ రెడ్డిని ములాఖత్తులో కలవబోతున్నారు. ఇక ఆ తర్వాత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటికి జగన్ వెళ్తారు, పరామర్శిస్తారు. సో ప్రస్తుతం మనం ఈ పర్యటనలో భాగంగా నెల్లూరుకు చేరుకున్నారు వైఎస్ జగన్. మరి కాసేపట్లోనే జైలుకు వెళ్ళి కాకాణి గోవర్ధన్ రెడ్డిని పరామర్శించనున్నారు. ఇక ఆ తర్వాత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటికి వెళ్తారు. ఇక ముఖ్యంగా నెల్లూరులో వైఎస్ జగన్ రాకతో పూర్తిస్థాయి టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ఎందుకంటే గత పర్యటనలకి భిన్నంగా ఈ పర్యటన ఖచ్చితంగా జరిగి తీరాలంటూ కూడా పోలీసులు ఆంక్షలు విధించారు. గతంలో జరిగిన పర్యటనలో చోటు చేసుకున్న ఘటనలు పునరావృతం కాకుండా ఖచ్చితంగా పర్మిషన్స్ విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటామంటూ కూడా పోలీసులు నిన్న చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున జగన్ పర్యటనలో పాల్గొనేందుకు పార్టీ కార్యకర్తలు, నేతలు, అభిమానులు సిద్ధమయ్యారు. అయితే ఎక్కడికక్కడ బ్యారికేడ్లు ఏర్పాటు చేసి వారిని నిలువరించే ప్రయత్నం చేశారు పోలీసులు. ప్రస్తుతం హెలీప్యాడ్ వద్దకు కూడా చాలా పరిమిత సంఖ్యలో కార్యకర్తలు, నేతల్ని అనుమతించడం జరిగింది. దాంట్లో భాగంగానే ప్రస్తుతం హెలీప్యాడ్ వద్దకు చేరుకున్న జగన్ను ఘన స్వాగతం పలుకుతూ ఉన్నారు వైసీపీ నేతలు. ఆ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం నెల్లూరులో అంతా కూడా టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. నెల్లూరు నగరం మొత్తం కూడా పోలీసుల వలయంలో ఉంది. సెంట్రల్ జైలు నుంచి మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ ఇంటికి వచ్చే దారిలో కూడా మొత్తం పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. మొత్తం నెల్లూరులో 18 చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. భారీ సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు, అలాగే నేతలు నెల్లూరుకు చేరుకునే అవకాశం ఉంది. జగన్ పర్యటనలో పాల్గొనే అవకాశం ఉందని ముందుగానే అంచనా వేసిన పోలీసులు ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి నిలువరించే ప్రయత్నం చేశారు. మొత్తం 900 మంది పోలీసులతో బందోబస్తును ఏర్పాటు చేశారు. నగరమంతా కూడా ఇనుప కంచెలు, బ్యారికేడ్లతో నగరంలోకి వచ్చే రోడ్లన్నింటినీ కూడా నిన్ననే బ్లాక్ చేయడం జరిగింది. ఇక వాహనాలను కూడా తనిఖీ చేసిన తర్వాతే ముందుకు పంపించడం జరుగుతోంది. ముఖ్యంగా నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటి వైపుకు వెళ్లే అన్ని రహదారులను కూడా పోలీసులు క్లోజ్ చేశారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లా జైలు దగ్గర కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. కొత్తూరు నుంచి జిల్లా జైలుకు వెళ్లే రోడ్డును ప్రస్తుతం పోలీసులు మూసివేశారు. జిల్లా జైల్లో కాకాణిని పరామర్శించిన, ములాఖతులో కలిసిన అనంతరం
నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నివాసానికి జగన్ వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. సో మొత్తం ఓవరాల్ స్కెడ్యూల్లో కొంచెం ఆలస్యం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ర్యాలీగా వస్తారా, లేకపోతే నేరుగా జిల్లా జైలుకు వెళ్తారా, ఇటువంటి విషయాల్లో పూర్తిస్థాయి సందిగ్ధం నెలకొంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం హెలీప్యాడ్ వద్ద దృశ్యాలని. కొద్దిసేపు క్రితమే వైఎస్ జగన్ నెల్లూరులోని హెలీప్యాడ్ వద్దకు చేరుకున్నారు. ఇక్కడి నుంచి నేరుగా జిల్లా జైలు వద్దకు వెళ్తారు. అక్కడ కాకాణిని పరామర్శించిన అనంతరం ములాఖతులో ఆ తర్వాత మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నివాసానికి చేరుకుని ఆయన్ని పరామర్శించనున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం చాలా కొద్ది మంది నేతలు మాత్రం హెలీప్యాడ్ వద్దకు చేరుకున్నారు. పోలీసులు పూర్తిస్థాయి ఆంక్షలు విధించడంతో గత పర్యటనలకు భిన్నంగా ప్రస్తుతం చాలా తక్కువ మంది నేతలు అక్కడ హెలీప్యాడ్ వద్దకు చేరుకుని వైఎస్ జగన్కు ఘన స్వాగతం పలుకుతున్న దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం.